హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీ పొటాటో బాల్స్ అండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. బాయిల్ చేసుకున్న బంగాళదుంపలను తీసుకోవాలండి. ముందుగానే ఒక గిన్నెలో 4 బంగాళదుంపలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 20 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక వాటికి మొత్తం పైనంతా తోలంతా తీసేసుకొని ఈ విధంగా తీసుకోండి. వాటిని ఇప్పుడు స్పోర్క్తో ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఒకవేళ మీకు స్పోర్క్తో రావడం లేదంటే చేత్తో అన్న కలుపుకోవచ్చండి. మొత్తం కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర అన్నది వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. అలాగే 3 or 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అన్నది వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోండి. పిండి అన్నది కలుపుకున్నాక కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోండి. మొత్తం అంతా కలిపేసుకున్నాక కొంచెం పిండి తీసుకొని చిన్న బాల్స్ లాగా అనుకోవాలండి. పిండిని అన్నది చూపిస్తున్న విధంగానే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇంక ఈ విధంగా బాల్స్ లాగా చుట్టుకోవాలండి. ఇంక వీటిని అనేది పక్కన పెట్టుకోండి. మొత్తం పిండి అన్నది ఈ విధంగా అన్నిటిని బాల్స్ లాగా ఈ విధంగా చేసుకొని వీటిని అనేది పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలండి. మనం వేపుకోవడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్క బౌల్ని ఈ విధంగా వేసుకోండి. వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ అన్ని వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి బాల్స్ని అన్నది. మిగతా అన్ని బాల్స్ని కూడా మళ్ళీ ఇంకోసారి వేసుకొని చూపించిన విధంగానే అన్నిటిని వేపుకోండి. ఇంకా ప్లేట్లోకి అన్నది సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా క్రిస్పీ పొటాటో బాల్స్ అన్నది ఏ విధంగా వచ్చాయన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.